అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. 15 అల్ హిజ్ర్ సూరా. అనంత కరుణామయుడు అపార కృపాసుడైన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 26. وَلَقَدْ خَلَقْنَا الْإِنسَانَ مِنْ صَلْصَالٍ مِنْ حَمَإٍ مَسْنُونٍ. ఆయత్ నంబర్ 26. మేము మనిషిని కుళ్ళి బాగా ఎండిన మట్టితో సృష్టించాము. 21. వివిధ స్థితులలో ఉన్న మట్టి వివిధ పేర్లతో పిలువబడుతుంది. ఎండుమట్టి తురాబుగా పిలువబడుతుంది. తడిసిన మట్టి తీన్గా వ్యవహరించబడుతుంది. బాగా అడుసు తొక్కి ముద్దగా చేసి నానబెట్టిన మట్టిని హమాయిం మస్నూన్ అంటారు. అది ఎండినప్పుడు టంగ్ టంగ్ అని శబ్దం వస్తుంది. దాన్నే అరబీలో సల్సాల్ అంటారు. అదే గనక కాల్చబడితే ఫక్కార్ ఇటుక పెంకు అవుతుంది. ఈ ఆయతులో తెలుపబడిన సృష్టి ప్రక్రియను బట్టి విదితమయ్యేది ఏమిటంటే, ఆది మానవుడైన ఆదాం ఆకారం నానబెట్టిన కుళ్ళిన మట్టితో చేయబడింది. అది బాగా ఎండిన తరువాత అందులో ప్రాణం పోయడం జరిగింది. ఈ మాటే ఖురాన్లో మరో చోట ఈ విధంగా చెప్పడం జరిగింది. అల్లాహ్ మనిషిని పెంకులా శబ్దం చేసే మట్టితో సృష్టించాడు. అర్-రహ్మాన్ 14. ఆయత్ నంబర్ 27. وَالْجَانَّ خَلَقْنَاهُ مِنْ قَبْلُ مِنْ نَارِ السَّمُومِ. ఆయత్ నంబర్ 27. అంతకు ముందు మేము జిన్నాతులను తీవ్రమైన ఉష్ణ జ్వాలతో సృష్టించాము. 22. జిన్ అంటే దాగినది, కానరానిది అని అసలు అర్థం. అది కంటికి కానరాదు గనకనే దానికి ఆ పేరు వచ్చింది. రహ్మాన్ సూరాలో అల్లా జిన్నుల సృష్టి గురించి మారిజిన్ మిన్నార్ అగ్ని జ్వాలల నుంచి అని చెప్పాడు. సహీ ముస్లింలోని ఒక హదీసులో ఇలా ఉంది: ఖులి కతిల్ మలాయికతు మిన్ నూరిన్ వా కులికల్ జాన్ను మిమ్ మారిజిన్ మిన్నార్ వా కులిక ఆదము మిమ్మా ఉసిఫ లకుం. అనువాదం: దైవదూతలు కాంతితో పుట్టించబడ్డారు, జిన్నాతులు అగ్నిజ్వాలతో పుట్టించబడ్డారు. మరి ఆదాం దేంతో సృష్టించబడ్డారో మీకు ఇప్పటికే తెలుపబడింది. కితాబుజ్ జుహాద్ దీని ప్రకారం తీవ్రమైన ఉష్ణజ్వాలలతో అన్నా అగ్ని జ్వాలలతో అన్న భావం ఒక్కటే అని తెలుస్తుంది. ఆయత్ నంబర్ 28. وَإِذْ قَالَ رَبُّكَ لِلْمَلَائِكَةِ إِنِّي خَالِقٌ بَشَرًا مِنْ صَلْصَالٍ مِنْ حَمَإٍ مَسْنُونٍ. ఆయత్ నంబర్ 28. కుళ్ళి బాగా ఎండిపోయిన నల్లని మట్టితో నేను ఒక మానవుని సృష్టించబోతున్నాను అని నీ ప్రభు దూతలతో అన్నాడు. ఆయత్ నంబర్ 29. فَإِذَا سَوَّيْتُهُ وَنَفَخْتُ فِيهِ مِنْ رُوحِي فَقَعُوا لَهُ سَاجِدِينَ. ఆయత్ నంబర్ 29. నేను అతన్ని పూర్తిగా తయారు చేసి అతనిలో నా ఆత్మను ఊదినప్పుడు మీరంతా అతని ముందు సాష్టాంగపడండి. ఆయత్ నంబర్ 30. فَسَجَدَ الْمَلَائِكَةُ كُلُّهُمْ أَجْمَعُونَ. ఆయత్ నంబర్ 30. దూతలందరూ సాష్టాంగపడ్డారు. 23. ఈ సాష్టాంగ ప్రణామం సజ్దా గౌరవార్థం చేయడం అన్నదే గాని దాస్యం నిమిత్తం కాదు. అదీగాక ఇది అల్లా ఆజ్ఞ. దాన్ని పాటించడం తప్పనిసరి అన్న విషయంలో సందేహానికి లేసమైన ఆస్కారం లేదు. అయితే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం షరియత్ ప్రకారం గౌరవార్థం కూడా ఈ రకమైన సాష్టాంగ ప్రణామం చేయడం సమ్మతం కాదు. ఆయత్ నంబర్ 31. إِلَّا إِبْلِيسَ أَبَى أَن يَكُونَ مَعَ السَّاجِدِينَ. ఆయత్ నంబర్ 31. ఒక్క ఇబ్లీస్ తప్ప సాష్టాంగపడే వారితో చేరడానికి వాడు నిరాకరించాడు. ఆయత్ నంబర్ 32. قال يا إبليس ما لك ألا تكون مع الساجدين.
ఆయత్ నంబర్ 32. ఓ ఇబ్లీస్, సాష్టాంగపడే వారితో నువ్వు ఎందుకు చేరలేదు అని అల్లాహ్ నిలదీశాడు. ఆయత్ నంబర్ 33. قال لم أكن لأسجد لبشر خلقته من صلصال من حمأ مسنون. ఆయత్ నంబర్ 33. కుళ్ళి ఎండిన నల్లని మట్టితో నీవు సృష్టించిన మనిషి ముందు నేను మోకరిల్లబోను అని వాడు సైతాన్ తెగేసి చెప్పాడు. 24. ఆదాం మనుజు జాతికి చెందినవాడు కావడం, అందున అతను మట్టితో చేయబడడం, ఈ 2 విషయాలు శైతాన్కు అల్పంగా తోచాయి. ఇది శైతాన్ పుర్రెలో పుట్టిన ఆలోచన. వాస్తవానికి ఇది సరైనది కాదు. దైవ ప్రవక్తలు కూడా మానవ మాతృలే. మానవులందరికీ మూలపురుషుడైన ఆదం అలైహిస్సలాం మట్టితో సృజించబడ్డాడు. మట్టితో సృజించబడినంత మాత్రాన, అలాగే మానవులైనంత మాత్రాన దైవ ప్రవక్తల ఔన్నత్యానికి వాటిల్లిన ముప్పు ఏమీ లేదు. ఆయత్ నంబర్ 34. قال فاخرج منها فإنك رجيم. ఆయత్ నంబర్ 34. అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు దూత్కరించబడ్డావు. ఆయత్ నంబర్ 35. وإن عليك اللعنة إلى يوم الدين. ఆయత్ నంబర్ 35. ప్రళయదినం వరకు నీపై నా అభిశాపం ఉంటుంది అని అల్లాహ్ సెలవిచ్చాడు. ఆయత్ నంబర్ 36. قال رب فأنظرني إلى يوم يبعثون. ఆయత్ నంబర్ 36. ప్రభూ, ప్రజలు మరణాంతరం తిరిగి లేపబడే రోజు వరకు నాకు గడువు ఇవ్వు అని వాడు విన్నవించుకున్నాడు. ఆయత్ నంబర్ 37, 38. قال فإنك من المنظرين إلى يوم الوقت المعلوم. ఆయతుల నంబర్ 37, 38. సరే, ఆ నిర్ధారిత సమయం వచ్చే రోజు వరకు నీకు గడువు ఇవ్వబడింది అని అల్లాహ్ సెలవిచ్చాడు. ఆయతుల నంబర్ 39, 40. قال رب بما أغويتني لأزينن لهم في الأرض ولأغوينهم أجمعين إلا عبادك منهم المخلصين. ఆయతుల నంబర్ 39, 40. ఓ ప్రభు, నీవు నన్ను అపమార్గం పట్టించున్నందువల్ల నేను కూడా వారికి భూమండలంలో పాపాన్ని అందంగా కనిపించేలా చేస్తాను. నీ ద్వారా ఎన్నుకోబడిన ప్రత్యేక దాసులను తప్ప మిగిలిన వారందరినీ పెడత్రోవ పట్టిస్తాను అని ఇబ్లీస్ చెప్పాడు. ఆయత్ నంబర్ 41. قال هذا صراط علي مستقيم. ఆయత్ నంబర్ 41. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు, నన్ను చేరే రుజుమార్గం మాత్రం ఇది. 25. అంటే ఆఖరికి మీరంతా ఇక్కడకు రావలసిన వారే. నన్ను, నా ప్రవక్తలను అనుసరించిన వారికి నేను మంచి బహుమానం వసుగుతాను. శైతాన్ పాద చిహ్నాలలో నడిచిన వారికి కఠిన శిక్ష నరక రూపంలో విధిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, టచ్ బెల్.